అనుకున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే గొర్రెల్ని కాచుకున్నాడు. సాయంత్రం అయితే ఇంటికి తోలుకొని వద్దామని ప్రారంభించాడు. ఆ సమయంలో ఒక గొర్రె కనిపించలే. అమ్మో, గొర్రె కనిపించలేదు. ఇంటికి వెళ్ళాలంటే నాన్నగారు కీళ్ళని కొట్టేస్తాడు, మా అన్నోళ్ళు చెంపలు వాయించేస్తారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? గొర్రె కనబడలేదు, దేనికి పనికి రాకుండా ఈ కొని పెట్టారు, వీటిని కూడా మేపలేదు ఏమిటాను కొడతారాళ్ళు అని భయపడిపోయి పోతే అంటుంది. ఎక్కడ? ఒక గాఢాంధకారపు లోయలో అరుస్తుంది. ఓహో, ఇక్కడున్నావా నువ్వు, నీ సంగతి తెలుస్తానని చెప్పి నెమ్మదిగా ఆ గాఢాంధకారపు లోయలోకి దిగాడండి. ఆ చీకట్లో గొర్రె కనబట్టలేదు, ఇతనికి తిరిగి వచ్చేదానికి దారి కనబట్టలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, శాంతికరమైన చోట నన్ను ఉంచుతాడు అని ఇలా ఆయన రాసిన పాటని మరలా ధ్యానించుకుంటూ పాడుకుంటూ ఆ చీకట్లో గాఢాంధకారం నిలబడిపోయిన వెంటనే అని ఒక ఈకిలింపు సకిలింపు. అవడా నువ్వా? ఏం అరుపులు రవి, అదేం నవ్వురు, అది కోతి నవ్వు, అవడా నువ్వా అని అంటే చీకట్లో ఎవడు కనబడతాడు? ఆడు ముందే కర్రాడు, ఆడు కనబడతాడండి, కనబడదు. కానీ మాటలు నిలబడుతున్నాయి. ఆడంటాడు, నా కాపరి దేవుడు నా కాపరి అన్నావే, ఇప్పుడు ఏడు నీ కాపరి, నీ కాపరి ఎక్కడ ఇప్పుడు ఉన్నాడా? ఇప్పుడు వాడయ్యా ఆ పాట. ఏ పాట? యెహోవా నా కాపరి ఇప్పుడు వాడా అంటాడు. రేయ్ సైతంగా, ఒరే కరుడా, పాడతాం లేదు చూడరా అని ఆ చీకట్లో యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. వాడు పాడమన్నాడు కదండి సైతాన్ గారు, పాడాడని. పాడిన తర్వాత చూస్తే ఆడు ఎటుపోయాడో పత్తా లేదు, వాడు అడ్రస్ ఎటుపోయాడు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ చీకట్లో తెల్ల బట్టలు వేసుకుని ఒక వ్యక్తి కనబడుతున్నాడు ప్రకాశమానంగా. దావీదు ఇలా చూస్తూనే ఉన్నాడు. దావీదు ఆయన కూడా ఈ దావీదుని చూస్తూనే ఉన్నాడు. ఈయన ఆయనతో మాట్లాడలే, ఆయన ఈయనతో మాట్లాడలే, ఊరికి చూసుకోవడమే. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆడు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని అనుకుంటున్నాడు. ఆయన దావీదు ఏమనుకుంటున్నాడంటే ముందు ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని అనుకుంటున్నాడు. దావీదుతో కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద ఇద్దరు ఒకరినొకరు చూసుకోవటమే కానీ మాట్లాడుకోవట్లే. కాళ్ళ దగ్గర తల దగ్గర చూస్తున్నాడు. ఇక చివరికి ఆయన ఓపిక తగ్గిపోయి ఆయన ఇతన్ని అడిగాడు, ఏరా నీకు భయం లేదా? చీకట్లోకి గాఢాంధకారంలోకి వచ్చావు, భయం లేదా నీకు? సింహాలు ఉంటాయి, మృగాలు ఉంటాయి, కొండ సెలవులు ఉంటాయి, భయంకరమైన లోయది, నీకేం భయం లేదా అని ఆయన ఈయన్ని అడిగాడు. అప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పంటే, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన కనబడించిన పండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా. ఆమె ప్రారంభంలో ఆయన అన్న పదం పోయింది, ఇప్పుడు నీవు అనే పదం ప్రారంభమైంది. కాస్త వ్యాకరణం గ్రామర్ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ప్రారంభంలో ఆయన అన్నావు, కరెక్టే, వాళ్ళు చెప్పారు కనుక అన్నావు. ఇప్పుడు నువ్వు ఆయన అనకూడదు, నీక ఏమనాలి? నీవు అంటే ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు
నా ఎదుట ఉండాలి, నేను నీ ఎదుట ఉండాలి. మన ఇద్దరం చేతులు పట్టుకుని చట్టాపాటాలుగా తిరగతా ఉండాలి. నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ కావాలి, నా కోరికలు నీ కోరికలు కావాలి. మనమిద్దరం కలిసి తిరిగి మనమిద్దరిమి దైవత్వం యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగాలి. అది దేవుడు మన జీవితంలో కోరుకునేది.